ఇలా చేస్తున్నాయి. నన్ను కూడా లోపలికి లాక్కెళ్తుందండి ఈ చేప. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే ఒక 100 గ్యాలంతో చేపలు అయితే పట్టబోతున్నాను. నేను ఏ విధంగా చేపలు పడతాననేది వీడియోలో చూసేద్దాం. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, పెద్ద చేపలు పట్టడానికి చిన్న చేపలు కావాలండి. అందుకని ముందుగా చిన్న చేపలను అయితే పడుతున్నా. సైజు వీటిని అయితే విడిచిపెట్టేస్తున్నా. ఫ్రెండ్స్, చిన్న చేపలు పట్టాము. ఇప్పుడైతే తాడైతే వదులుతూ ఉన్నాను. దీన్ని మేము దాంతాడు అంటామండి. దీనికే ఒక 100-200 గేలాలు పెట్టుకోవచ్చు అనమాట. మన ఇష్టం, ఎన్నైనా పెట్టచ్చు. కాకుంటే దీనికి 100 గేలాలు ఉన్నాయి. ఆ గేలాలు కూడా చాలా దారుణంగా చిక్కుపడిపోండి. ఫ్రెండ్స్, ఇదే విధంగా చిన్న చేపలను గాలానికి తగిలించి వదిలేస్తామండి. అవి అటు ఇటు కదిలేటప్పుడు పెద్ద చేపలు వచ్చి వాటిని తింటాయి అనమాట. తిన్నప్పుడు ఆ గాలం ఉండే పెద్ద చేపలకైతే తగులుకుంటుంది. ఇదే విధంగా ప్రతి గాలానికైతే చిన్న చేపలను అయితే కుట్టేస్తానండి. ఫ్రెండ్స్, మొదట నేను పట్టిన చిన్న చేపలన్నీ అయిపోయినాయండి. కుట్లయితే 50 గేలాలు అయితే పెట్టాను. ఇంకా 50 గేలాలు ఉన్నాయి. ఇంకా 50 గేలాలకి వెళ్ళి మళ్ళీ చిన్న చేపలు పట్టాలి. మళ్ళీ ఒక 50 కుట్లయితే పట్టి 50 గేలాలు పెట్టాలి. పొద్దుపోతూ ఉంది, వర్షం కూడా లైట్గా పడతా ఉంది. ఫ్రెండ్స్, అన్ని గేలాలు వేయలేకపోయాము, పొద్దుపోయింది. ఇంకా ఒక 20 గేలాలు అయితే మిగిలిపోయినాయండి. ఇప్పుడు మనం టోటల్ ఒక 80 గేలాలు అయితే పెట్టామన్నమాట. చూద్దాం
తెల్లారలేక ఎన్ని చేపలు పడతాయి, ఏం చేపలు పడతాయి అనేది చూసేద్దాం. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మన చేపల గాలాల దగ్గరికి అయితే వచ్చామన్నమాట. చూద్దాం, చాలా ఆశగా ఉంది ఏం చేపలు పడతాయా అని. ఏమే చేప పడింది, వెళ్ళింది. గేలమే చక్కగా వచ్చేస్తుందండి. అప్పుడు ఎంత పెద్ద చేప ఏంటో ఆలోచించండి. ఇలా చేస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ చేపల వేట చేసేటప్పుడు ఇలాగ నీటిలో దిగి అయితే చేయొద్దండి. బాగా అనుభవం ఉంది, అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాగ చేయాలి. నీటిలో దిగి ఈ వేటని పడవ మీద చేరి చేయాలన్నమాట. ఎందుకంటే గాయ్స్, దీనికైతే చేప ఉంది. నాకు కూడా చాలా ఆసక్తిగా ఉంది, ఎందుకంటే చాలా స్పీడ్గా లాగుతుంది. ఈ వేటని అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే ఎందుకు చేయాలంటే, చేప ఒకవేళ గేలానికి పడుంటే ఒకవైపు పక్క తాడు కానీ తెగిందంటే మన టైం బాగలేక ఆ చేప వచ్చి ఎమ్మటే వచ్చి మన కాలుకైతే చుట్టేస్తుందండి. ఇది పక్కా చాలాసార్లు నాకు జరుగుంది కాబట్టి నేను చెప్తున్నాను. అనుభవం ఉంటే ఆ చేప నుంచి ఎలా తప్పించుకోవాలనేది అలవాటు ఉంటుంది. కొత్త వాళ్ళైతే భయపడిపోతారు. ఆ క్రమంలో గాలాలు గుచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. అందుకని ఇలాంటి చేపల వేట చేసేటప్పుడు నీటిలోకి దిగకూడదండి. వీలైనంత వరకు మనం దరు నుంచే చేపను పట్టడానికి ట్రై చేయాలి. తెంచేస్తున్నాయి ఇక్కడ. తాడిని తెంచేస్తుంది. చాలా ఇంట్రెస్ట్గా ఉందండి, చాలా టెన్షన్ కూడా ఉంది కూడా. ఏం చేప అయితే భలే గట్టిగా లాగుతుంది. పెద్ద చేపే, మొత్తానికి ఒక 3 కిలోల పైన ఉంటుంది. చాలా గట్టిగా లాగుతుందండి. లే ఇది పెద్ద షాక్ అండి. భారీ సైజులో ఉన్న క్యాట్ ఫిష్ అయితే వచ్చింది. ఈ చేప మన ఇండియాలో తినకూడదు, బ్యాన్ చేసిన చేప అయితే పడిందనమాట. మనం గేలాలు వేసింది వీటి కోసం అయితే కాదు. ఇప్పుడైతే దీనికి చల్లగా ఈ గేలాన్ని దీని నుంచి విడిపించి ఈ చేపనైతే వదిలేయటమో లేకుంటే పక్కన పడేయటమో ఏదో ఒకటి అయితే చేయాలన్నమాట. మొత్తానికి చేప అయితే భారీగా ఉందండి, ఒక 5 కిలోలు ఈజీగా ఉంటుంది. పెద్ద సైజు క్యాట్ పీస్ అయితే పడింది మనకి. ఈ చేపలకి గాలం తీయటం చాలా కష్టం. గాలం తీసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ గాలానే మన చేతికైతే ఈ చేప ఎక్కిచ్చేస్తుంది అనమాట. అటు ఇటు కదిలిందనుకో ఆ గాలం ఏదో ఒక మూల మనకు తగులుకుంటుంది.
అందుకని ఇలాగ గాలం తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ చేప విషయంలో. మళ్ళీ మన గేలాలకి ఏదో చేప అయితే తగులుకుందండి. ఇక్కడి నుంచి అయితే తాడునైతే గుంజుతుంది, అర్థమైంది చేతిలో. చెక్ చేసుకున్నాను, క్యాట్ పీస్ కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నన్ను కూడా లోపలికి లాక్కెళ్తుందండి. ఈ చేపను ఒకసారి చూడాలి మీరు, ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇది కూడా మళ్ళీ క్యాట్ పీసే పడిందండి. ఇదైతే ఇందాక పడిన దానికంటే చాలా పెద్దగా ఉంది, డబల్ రేట్ పెద్దది. దీనికి గేలాన్ని కూడా ఇడిపించాలి. ఇక్కడ ఒక అరగంట పడుతుందండి. వీటి నోట్ల నుంచి గేలాలు తీయాలంటే చాలా టైం తీసుకుంటుంది. సదరంగా రావట్లేదండి గేలాలు, ఎక్కడ చేతికి గుచ్చేస్తాయి అని టెన్షన్ ఉంటుంది. గాలాలు అనేటివి నీట్గా తీయాలన్నమాట. ఏదో పడుంది ఫ్రెండ్స్, ఏదో పడుంది మొత్తానికి. గేలానికైతే ఏం చేపో అర్థం కావట్లేదు. క్యాట్ పీస్ కానీ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి. నేను కూడా నీటిలోనే ఉన్నాను కాబట్టి ఒకవేళ అటువైపు తాడు కానీ తెగిందంటే అది నా వైపు అయితే పరిగెడుతుందనమాట. ఇది చూద్దాం ఎలా జరుగుతుందో. అసలు ఏం చేప ఇదని దగ్గరికి వెళ్తే కానీ తెలియదు. క్యాట్ పీస్ అయితే అయ్యి ఉండకూడదు. ఈరోజు టైం ఏం బాగలేదండి. ఇది కూడా క్యాట్ పీసే చూడండి. ఈ చేపలకి గాలం ఉక్కు తీయటం పెద్ద తలకాయ నొప్పిగా మారింది. అయినా తప్పదు, తీయాలి. ఉక్కు అయితే తీసేసేసానండి. యా, ఇట్లనే అతను దూరంగా తీసుకు ఇడిచిపెట్టాలంటే ఇదే చీరలో పడతా ఉంటాయి. ఈ చేప మన ఇండియాలో బ్యాన్ చేస్తున్నారండి. దీన్ని పట్టకూడదు, తినకూడదు, అందుకని ఇడిచిపెట్టాల్సి వస్తుంది. యా, ఇంకా మనం చూడాల్సిన గేలాలు ఇంకా ఉన్నాయి కాబట్టి వెళ్ళి చూద్దాము. వాటిలల్లో ఏదైనా పడుందేమో చూద్దామండి. చాలా నిరాశ. 3 చేపలు పడితే 3 క్యాట్ పీసులు అయినాయి. అలాగా చూడండి ఎలా లాగుతుందో చూడండి. ఏదో చేప పడి ఉంది. ఈ ఆటతో కొంచెం చాలా రిస్క్ అండి, జాగ్రత్తగా తీయాలన్నమాట. ఆ చేప పడినప్పుడు ఇక్కడ మనం గాలం దగ్గర మన చెయ్యి ఉందంటే అది లాగుడికి మన చేతికి గాలం గుచ్చుకుంటుంది అనమాట. అందుకని ఈ వేట చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలంటే కాలుకి ఒక పక్క వేసుకోవాలి. అప్పుడు మనకి గాలం అనేది ఫ్రీగా ఉంటుంది. లేదంటే అది లాగుడికి ఈ చేపకు మనం గాలం తీయటం మన చేతికి వేసుకుంటాం. భలే వాళ్ళుగా ఈ ఆట అంతా నిరాశ మిగిలిచ్చింది. వాలగ పడితే వాలగలో కొరమేళ్ళు పడతాయి అంటే అన్నీ పడ్డాయండి ఈ చినకలకి. సరైంది. భలే కొరమేనా, ఇది కూడా అదే.
ఈ చేప ఎగురుడు చూసి నేనైతే ఖచ్చితంగా కొరమేను అనుకుని కృపకైతే చెప్తా ఉన్నా కొరమేను పడిందండి. తీరా చూస్తే అది కూడా క్యాట్ పీస్ అండి, చిన్న సైజుది. ఇదనమాట అండి ఈరోజు మన చేపల సిహార ఏ విధంగా జరిగిందో చూడండి. క్యాట్ పీసులతో జరిగింది. ఒక వాలగ పడిందండి. అలాంటి ఒక 2 పడినా కానీ కొంచెం బాగుండేది, మిమ్మల్ని కొద్దిగా ఎంటర్టైన్మెంట్ చేసిన వాళ్ళని. అయిన వారికి నేను వీలైనంత వరకు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే నేను ప్రయత్నం చేశాను. మనకు అన్నీ పడ్డాయి, ఏం చేయలేము. ఇంకొక రోజు మంచిగా చేపలు పడే దగ్గర అయితే ప్రయత్నిస్తాను. అప్పుడు కంపల్సరీ మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తానండి. వద్దనే కొద్ది పడుతున్నాయండి ఇవి. అయ్యా గేలలన్నీ తీసేస్తానండి. ఈరోజు మనం చూసిన వేట దీని వచ్చి దాని తాడుతో చేపలు పట్టడం అంటారండి. ఈ యొక్క తాడు, ఈ తాడుకి గేలాలు అనేటివి కడతారు. ఈ గేలాలతో ఎలాంటి చేపలు పడతారంటే ఇప్పుడు చూసారు కదా, క్యాట్ పీసులు పడతాయి, అలాగే కొరమేను చేపలు పడతాయి, వాలగ చేపలు పడతాయి, మలుగు చేపలు పడతాయి. అన్ని రకాల చేపలు ఇందులో పడతాయండి. ఏ చేపకి ఏ రకంగా యాడ్ చేయాలనేది సపరేట్గా ఉంటుంది ఈ తాడుతో యాడ్ చేసే విధానం. ఈ తాడుతో ఈరోజు మనం చేపలు పట్టిన పద్ధతి వచ్చి కర్రలు నాటి తాడు కట్టి పట్టాం కదండి చేపలు, క్యాట్ పీసులు. దీని వచ్చి కొరమేను చేపలకి, వాలగ చేపలకి, అలానే ఇప్పుడు పడ్డ క్యాట్ ఫిట్ చేపలకి ఇదైతే ఉపయోగిస్తారనమాట ఈ పద్ధతిని. మలుగు చేపలు, బొమ్మడాయి చేపలు పడడానికి అది వేరే స్టైల్ అండి. ఒకవేళ ఆ చేపలు మనం పట్టేటప్పుడు వాటి గురించి నేనైతే ఖచ్చితంగా మీకు వివరిస్తాను. మనకి ఏందో ఈరోజు టైం బాగలేదు, అన్ని క్యాట్ పీసులు పడ్డాయి, ఇడిచిపెట్టే చేపలే పడ్డాయి. వాళ్ళకు పడింది కానీ చిన్నది మాత్రమే పడిందండి, పెద్ద సైజు కూడా పడలేదు. 1 కేజీ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో. రేపు మరొక కొత్త చేపల వేటతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.